హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫోన్ నెంబర్ యూజ్ చేయకుండా జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీ మొబైల్లో జీమెయిల్ అనే యాప్ ఎక్కడుందో చూసి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది చూడు, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ గూగుల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ పాస్వర్డ్ ఇచ్చి వెరిఫై చేయండి. ఇక్కడ మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. సర్నేమ్ వచ్చేసి ఆప్షనల్, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకుంటే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక్కోసారి ఆటోమేటిక్గా మెయిల్ సజెస్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడ కస్టమ్ మెయిల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మెయిల్ ఐడి ఎంటర్ చేయొచ్చు. మెయిల్ ఐడి ఎంటర్ చేశాక ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజ్ మొబైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మొబైల్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్తో యూజ్ చేయకోకుండా కాబట్టి దాని మీద క్లిక్ చేయకోకుండా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మెయిల్కి పాస్వర్డ్ ఇవ్వండి, ఇప్పుడు క్రియేట్ చేస్తున్న మెయిల్కి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మెయిల్ ఐడి ఇప్పుడు జనరేట్ అయింది. ఒకసారి ఆ మెయిల్ ఐడిని చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్రిందకి స్క్రోల్ డౌన్ చేసి అగ్రీ మీద క్లిక్ చేయండి. అంతే బడ్డీస్, గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జీమెయిల్కి వచ్చేసి ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి చూస్తే మనం ఇక్కడ జీమెయిల్స్ లిస్ట్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన జీమెయిల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.